ఓకే. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఏమన్నా లవ్ తగ్గిందా తన నుంచి? లవ్ తగ్గడం ఏం లేదు. అంటే ఇంపార్టెన్స్ డైవర్ట్ అవ్వడం పిల్లల మీదకి. ఇప్పుడు అనిపించింది అబ్బా నన్ను లవ్ చేయట్లేదు. నా పిల్లల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాడు. అసలు నా మీద కాన్సంట్రేషనే లేదు అట్లా. మీరు జగతి అప్పుడు నన్ను అన్నట్టు. అడగడం కంటే మా రిలేటివ్స్ అడిగితే ఎవరినన్నా అడిగినా కూడా పిల్లల మీద ఎంత కేరింగ్ ఉంటదంటే ఇటు ఫోన్ మాట్లాడుతుంటే కూడా అటు చూస్తా ఉంటాడు. ఓకే. తీసేసుకో, చూసుకో అట్లా చెప్తా ఉంటాడు. అంత ఓవర్ కేరింగ్. ఓకే. మా అమ్మ కూడా అంటది. యాక్చువల్లీ నిన్ననే వెళ్ళొచ్చినాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ఏదో ఊడుస్తుంటే డస్ట్ వస్తుంది. అక్కడ ఫోన్ మాట్లాడుకుంటే ఇక్కడ చెప్తున్నాడు డస్ట్ వస్తుంది అటు తీసుకెళ్ళి పాపని మా తీసుకెళ్ళి అమ్మ అంటుంది మీ నాన్న చూడు అక్కడ మాట్లాడుతూ ఇక్కడ నీ మీద కన్నేసి పెట్టిండు. ఓవర్ కేరింగ్ చాలా ఎక్కువ ఉంటది. ఓకే. ఇద్దరు పిల్లలు ఎక్కువ అల్లరి ఎవరు చేస్తారు? ఎక్కువనా? Present జగతి. గా పెద్ద Present అమ్మాయి కదా? జగతి జగతి. చాలా మాట్లాడుతుంది. చాలా అల్లరి చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు పెద్ద పాప ఏం చదువుతుంది? లైక్ నర్సరీ చదువుతుంది. చిన్న పాపకి మంత్స్ అనుకుంటా. మంత్స్ 8 months. 8 months. ఓకే. పేరేం పెట్టారు? మయూక. మయూక. మొత్తానికైతే స్వీట్ అండ్ షార్ట్ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు. వీడియోస్ చేస్తూ మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి ఏం ప్లాన్ చేశారు? కొన్ని అనుకుంటున్నా బట్ అది చెప్పకుండా సర్ప్రైజ్ ఇస్తారు. అంటే మీరేమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్డ్ గా ఉన్నారేమన్నా? లేదండి. తనైతే ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అమ్మా అది కూడా మాట్లాడుకుందాం. అది కూడా నేను ఇప్పుడే ఎక్స్పెక్ట్ కాదు చేస్తున్నా మమ్మీ. మీరు చేసిన రచ్చకి. తను అంటే ఫోన్ అంటది ఫిక్స్ అయిపోయినా ఏం పర్లేదులే. అంటే పక్క నేను ఉన్నా కదా గుమ్మని వచ్చింది సౌండ్, నాకు పగిలింది ఫోన్ అనుకున్నా. అప్పుడే కానీ అంత డీప్ గా పగిలింది అనుకోలే. అంటే తీసుకోలేనబ్బా నేను. అంతే. ఎవరన్నా సరే వేరే అయినా అమ్మాయి నాకు వస్తుంది. ఇంత అంటే ఇంత హడావిడి టైంలో కెమెరా ఎప్పుడు పెట్టిండు? ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే ఎప్పుడు ఇట్లానే ఉంటారా? 40 minutes రికార్డ్ అయింది అది యాక్చువల్లీ. ఇట్లనే చాలా ఉంటాడు. ఇంట్లో కూడా అంతే. ఇంట్లో కూడా అంతే. ఎక్కువ ఇరిటేషన్ తీసుకొస్తుంటారా? చాలా పాపం. నాకే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. మరి ఎందుకు పాప అందరూ అంటే తిను కోపంగా ఉంటే నాకు కొంచెం ఫన్నీ నవ్వు వస్తుంది. నచ్చుతుంది ఈయనకి. నేను అలుగుతాను చూడు. ఎక్కువసేపు నవ్వుకుంటా. ఒక్కొక్కసారి సైడ్కి వెళ్ళి నవ్వుకుంటా. ముందర బాగున్నావు, నవ్వుతే కోపంగా బాగున్నావు, నవ్వుతే కంటే కోపంగానే బాగుంటావు అట్లా చేస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఇరిటేట్ చేస్తుంటారా అతను అట్లా? నేనా చేస్తున్నా కావచ్చు. స్మైల్ చూసారా? అంటే నేను చాలా రేర్ అండి. చాలా రేర్. రేర్ కాదులేండి పాపం, బాగానే సతాయిస్తాను. ఎందుకంటే పిల్లల మీద ఫ్రస్ట్రేషన్ అరవడం అంతా నేను ఈయన మీద చూపిస్తా ఉంటాను. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా వస్తుంది. అంత దానికి మూలం ఇంకో ఈ థైరాయిడ్ ఒకటి నాకు. ఇంకా 3 స్వింగ్స్ అవుతా ఉంటది నాకు. అమ్మాయిలకి ఎప్పుడు ఉండేవి అవి 3 స్వింగ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీ మూవీ విషయానికి వస్తే, మూవీ ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక 1 year అవుతుంది కదా అప్పుడు యాక్చువల్ అది వేరే ప్రాజెక్ట్ 1 year బ్యాక్. సో ఇది 3 months అయింది ఆల్రెడీ మాట్లాడి వీళ్ళతో. ఆడిషన్ త్రూ నుంచే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు. అది విలేజ్ లో ఒక కుర్రాడు క్యారెక్టర్, లుంగి గెటప్ లో ఒక గల్లీ పోరాడు ఎట్లా ఉంటాడో విలేజ్ లో బావ క్యారెక్టర్ అది కూడా. సో వాళ్ళు మరి మమ్మల్ని ఇట్లా బావ మరదలుగా చూసి అట్లా పిలిపించి తీసుకున్నారా తెలియదు నాకు. కానీ సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి చిన్న ఆడిషన్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఆ విధంగా ఓకే అనుకొని మళ్ళీ ఇంకొక వేరియేషన్ ఒకటి చెప్పారు. అత్తమ్మతో డిస్కషన్ ఎట్లా ఉండాలనేది డ్రింకింగ్. అది చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక డన్. అప్పటికి ఓకే చేయలేదు. 3 days తర్వాత టైం తీసుకొని నేను చిన్న లివిట్లోనే ఉన్నా. ఎందుకంటే చాలా ఆడిషన్స్ వెళ్ళినా కానీ మళ్ళీ చెప్తామంటారు, లివిట్ అంటారు. సో దీనికి ఏంటంటే కిట్టు అని డిఓపి ఉన్నాడు, మా తెలిసిన బ్రదరు. సో మనోడు నువ్వు గట్టిగా నమ్ము రవి, తప్పకుండా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఆడిషన్స్ అందరిలో నిన్న ఒక్కనే డబల్ తీసుకున్నారు. వాళ్ళకి ఏదో నచ్చే సెకండ్ తీసుకున్నారు. సో నమ్ముకొని ఉండు అని అన్నారు. సో 3 days తర్వాత కాల్ చేసి రమ్మన్నారు. నేను దేనికో అనుకున్నా, అక్కడికి వెళ్తే డైరెక్ట్ అగ్రిమెంట్ పెట్టిండు. నేను షాక్ అసలు ఆ రోజు. అగ్రిమెంట్ చేసినాం. 1 month షూట్ నా డేట్స్. సో ఇక్కడ గట్కేసర్ దగ్గర చేసినాం, అయిపోయింది. సో ఏప్రిల్ ఐ థింక్ 2 weeks లో, ఏప్రిల్ ఫస్ట్ 2 weeks లో రిలీజ్ అయ్యే ఛాన్స్. ఒక రీసెంట్ గా ఒక సాడ్ సాంగ్ కూడా చూసాం, చాలా ఎమోషనల్. అందులో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సుమన్ గారు మా సరే అవన్నీ ఉండండి. సుమన్ గారు ఉన్నారు. తర్వాత మురళీధర్ గౌడ్ మన డీజే టిల్లు ఫాదర్ ఉన్నారు. తర్వాత అన్నపూర్ణమ్మ ఉన్నారు. జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు. అవును. కానీ సాంగ్ మొత్తం చాలా ఎమోషనల్ గా ఉంది. ఒక బాడీ దగ్గర ఇచ్చేది కదా, చాలా
ఎమోషనల్గా ఉంది, నేను కూడా చూశాను. సో ఓకే, ఇది సెకండ్ మూవీ అనుకుంటా కదా? మేము వెబ్ సిరీస్ చేసినాం అప్పుడు. ఇది నా ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ ఫిల్మ్, థియేటర్ ది ఫస్ట్ ఫిలిం. ఓకే, మూవీ కూడా రిలీజ్ అవ్వాలి, మేము ఖచ్చితంగా మేము థియేటర్కి వెళ్ళి చూస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ని కూడా తోలుకుపోతా. ఓకే. ఓకే, మీరేం చెప్తారు తన గురించి? అంటే ఈ షూటింగ్ బిజీలో ఉండేటప్పుడు ఎప్పుడైనా మిస్ అవ్వడం జరిగిందా తన్ని అట్లా? యాక్చువల్లీ అప్పుడే చాలా మిస్ అయ్యాను. అంటే 9th month లో తిను ప్రెగ్నెంట్ యాక్చువల్లీ. ప్రెగ్నెంట్, Okay. షూటింగ్ టైం అదే. సో కొంచెం కాదు చాలానే మిస్ అయ్యా. ఆ టైంలోనే మనకి హస్బెండ్ అవును. పక్కన ఉండాలి అనిపిస్తుంది. కానీ షూటింగ్ కంప్లీట్ అయ్యి వచ్చాక ఇంకా కంప్లీట్ గా అప్పుడు కూడా నాకు సడన్ సర్ప్రైజెస్ ఇచ్చిండు నైటే. అంటే 1 day హాలిడే ఉన్నా అక్కడ ఉండి రెస్ట్ తీసుకోకుండా నా కోసం మళ్ళీ నాకు ఎప్పుడు లీవ్ ఇచ్చినా నేను డైరెక్ట్ వచ్చేస్తాను. గట్కేసరే కదా, 1.5 hour లో ఒకసారి 12 కి వచ్చిండు నైట్ సడన్ గా అట్లా వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్తాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతుండే. మళ్ళీ వెళ్ళిపోతాను. ఓకే, అంత లవ్ ఉంది కాబట్టి మిమ్మల్ని అంటే చూడడానికి ప్రెగ్నెంట్ ఉంది కదా, సో దీని నార్మల్ డేస్ లోనే నేను 2 days ఎక్కడైనా వెళ్తేనే ఇక కాల్స్ మోగుతా ఉంటాయి, వేరే ఉంటుంది. సో ప్రెగ్నెంట్ టైంలో ఎందుకని మళ్ళీ వచ్చి మీట్ అయ్యి కొద్దిసేపు 1 day అట్లా నైట్ స్పెండ్ చేసి రైట్ మాని వెళ్ళిపోతుండే. ఓకే, గ్రేట్ అసలు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి? రిలేషన్ అంటే మ్యారేజ్ కాకుండా రిలేషన్ స్టార్ట్ అయ్యి? లవ్ 4 years, ఇది 4.5 years మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. లైఫ్ లాంగ్ ఇట్లానే ఉండాలి, ఇలా చివరి వరకు మీరు ఇంత హ్యాపీగా ఇంత ఎంటర్టైన్మెంట్ తో మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి. అండ్ అలాగే ఫైనల్ గా మన ఆడియన్స్ కి, మిమ్మల్ని ఇష్టపడే మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. ఎందుకంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్ టు నవ్ ఇప్పటి వరకు మాకు అంటే ప్రతి ఒక్క యూట్యూబర్కి కొన్నైనా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా. సో మాకు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ ఉండవు, అన్నీ పాజిటివ్గా అన్న వదిన లేకపోతే అక్క బావ లైక్ ఇవన్నీ కామెంట్స్ పెడతా ఉంటారు. సో అంత ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసుకున్నందుకు మీ అందరికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం అంటారు కదా, సో అది రియల్గా మేము అట్లనే రుణపడి ఉండాలనుకుంటున్నాం, ఉంటాం కూడా. సో మీకు మాకు చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఒక హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోగలుగుతాం. సో మీరు ఇట్లాగే సపోర్ట్ చేయండి, మేము ఇంకా బ్యూటీగా ఉండి తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. యా, మీ మూవీని కూడా సక్సెస్ అవ్వాలి, ఫర్దర్గా మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలి. దట్ మీ యూట్యూబ్ మాత్రం వదలలేదు, ఎందుకంటే మీకు నియర్లీ 4 lakhs పైన ఉన్నట్టున్నారు కదా సబ్స్క్రైబర్స్. మెయిన్ ఛానల్ 4 lakh ఏమో ఉన్నారు, మిగతా సబ్ 3 channels 1 lakh ఉన్నారు. చిన్న బేబీది 30K ఉన్నారు. ఓకే, చిన్నపిల్లల వీడియోస్ అది నేను మిస్ అయ్యా అయితే. మయూక్ అది న్యూ ఛానల్. సో ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు, దట్ దానికన్నా ముందు మీ లవ్ ఎక్కువగా ఉండాలి, ట్రస్ట్ అనేది ఎక్కువ ఉండాలి. పాపం నాకు కోపం చాలా వచ్చింది, అమ్మాయిలు అంటే అంతా ఉంటారు. సో ఏదన్నా సరే ఒక ట్రస్ట్ అనేది ఫామ్ అయి ఉండాలి. అండ్ మీ క్యూట్ కపుల్ కూడా చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు, దిష్టి తీసుకునే తర్వాత. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వ్యాలంటైన్స్ డే చాలా హ్యాపీగా జరుపుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఒక సెకండ్ రికార్డ్ కంటిన్యూ ఉంచాను, కొంచెం ఆ బ్యాగ్లో బ్రదర్ ఏమనుకోకుండా కొంచెం ఆ బ్యాగ్ ఇవ్వరా, ఒకటి ఉంది కొంచెం ఇవ్వరా, ఒకటి బ్యాగ్ కాదు, బ్యాగ్ అదొకటి ఉంది తీయ అంట, బ్యాగ్ తీసుకుంటున్నా. ఏదో ఉంది ఇందులో, ఏమైంది? గిఫ్ట్ అబ్బా, మైక్ జాగ్రత్త. ఎందుకు గిఫ్టే అది, నాకేదో తేడాగా కనిపించింది, ప్రాంక్ చేస్తున్నారు మీద. నిజంగా గిఫ్టే, మహేష్ గారు అట్లా తీయండి బయటికి. గిఫ్ట్ రియల్, నేను అనుకున్నది అయితే కాదుగా. చచ్చి కాదు, మీరు అనుకుంటున్నారు బ్రహ్మ, బట్ రియల్ అది మంచి గిఫ్ట్. సరే నా సైడ్ చేయి పెట్టి తీయండి, కళ్ళు మూసుకో. పెద్ద ప్లాన్ వేసారు, అదేదో డౌట్ కొడుతుంది నాకు. నీకు ఏం డౌట్ లేదు, ప్రాంక్ చేస్తారని తెలుసు కూడా నేను బ్యాగ్ ఓపెన్ చేసిన. ప్రాంక్ కాదు, నిజం చెప్తాను. మీరు నన్ను చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, చూస్తూ తీయండి. బ్రో నువ్వు ఓపెన్ చేసి నాకు ఇయ్యారు కదా బ్రో. లేదు మీరు తీయండి, లాగేందుకు, తీయండి. టచ్ చేసిరా? నేను అప్పటికి స్నేక్ అనుకున్నా, నేను స్నేకే అనుకున్నా, అది తేడాగా కనిపించింది అప్పుడు. సో తన ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి, కావాలంటే కొంచెం క్లోజప్ వేసి మంచి బీజిఎంస్ చేయండి బ్రదర్. ఇంకేమన్నా ఉన్నాయా ఇందులో? ఇంకోటి పెడదాం అనుకున్నా, అది ఫ్రిడ్జ్ పైన పెట్టినా. సో ఓకే, ఎట్లయినా నేను ప్రాంక్ స్టార్ కాబట్టి సో ఇది ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నా.
సో ఎట్లా అనిపించింది మీకు? మా పేరెంట్స్కి ఒక్కగానే ఒక మంచి కూతుర్ని నేను. నా మీద ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి. సో ఇది విశేషం. ఓకే, నేను మీ వైఫ్ని ఏడిపించాను, మీరు నా మీద రివెంజ్. జస్ట్ ఓకే.